హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు దుబాయ్లో ఒక డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ షాప్కి వెళ్ళాము. ఈ డ్రై ఫ్రూట్స్ అంటే మనకి ఇండియాలో ఇలాంటివి అయితే దొరకవని అనుకుంటున్నాను. అంటే నేనైతే చూడలేదు, ఎప్పుడన్నా ఉన్నాయేమో నాకు తెలియదు. కానీ డ్రై ఫ్రూట్స్ నిజంగా బత్తాయి పళ్ళు, కమలా పళ్ళు, అలాంటి మామిడి పళ్ళు, డ్రై ఫ్రూట్స్ అనమాట. ఫ్రూట్స్ స్లైసెస్గా కట్ చేసి ఆ స్లైసెస్ని ఎండబెట్టి డ్రై ఫ్రూట్స్, నట్స్. మనం డ్రై ఫ్రూట్స్ అంటే మామూలుగా కిస్మిస్లు, లేదంటే బాదం పప్పు, జీడిపప్పు, లేకపోతే అంజూరు, ఇలాంటివి, అంజీరా ఫ్రూటు, ఇలాంటివి కొన్ని డ్రై ఫ్రూట్స్ మనకు దొరుకుతాయి. ఇక్కడ అన్నీ బాదం, మా అన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ స్లైసెస్ కట్ చేసి వాటిని ఎండబెట్టి అమ్ముతున్నారనమాట. అంటే స్టాల్స్లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ మామూలుగా మన ఇండియాలో దొరికే పప్పులు ఇవన్నీ. ఈ ఈ ఈ ఒక్క సెక్షన్లోనే నాకు అన్నీ తెలిసినాయి అనమాట. ఇది 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 అనేసి మన శనగపప్పు, మన కందిపప్పు, మన ఈ నిమ్మకాయలు చూసారా, నిమ్మకాయల స్లైసెస్. మనం నిమ్మకాయలు ఎండిపోతే పారేస్తాం కదా. ఇదిగోండి ధనియాలు, రకరకాల పొడులు, ధనియాల పొడులు, కారం పొడులు, పసుపు పొడులు, లవంగాలు, యాలకులు, ఈ మసాలా సామాన్లు మనం బిర్యానీలో వేసుకుంటాం కదా, ఆ మసాలా సామాన్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ పప్పులన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ పప్పులు ఉన్నాయన్నమాట. నట్స్, బాదం పప్పు, తర్వాత గుమ్మడి పప్పులు, అవన్నీ మనకు తెలిసినవి. ఇవి రకరకాల తేనెలు. వివిధ దేశాల్లో ఎలా తేనెలు రకరకాల టేస్ట్లో దొరుకుతాయి అన్నమాట. ఈ తేనెలన్నీ ఉన్నాయన్నమాట. ఇదేమో ఇక్కడ ఒక రకమైన టీ తయారు చేస్తారండి. ఈ టీ తయారు చేసి షాప్స్లో పెట్టి ఉంచుతారనమాట. అది ఎవరైనా మనం వెళ్ళి గెస్ట్ లాగా మనం వాడుకోవచ్చు, ఆ టీ తాగొచ్చు అనమాట. ఆవిడ చూపిస్తున్నారు, అరబ్లో చెప్తున్నారు. ఈ పొడితోటి ఆ టీ తయారు చేసాము అని చెప్తున్నారనమాట. మనకు అరబ్ రాదు కాబట్టి ఇంగ్లీష్లో మేనేజ్ చేయొచ్చు. అది కూడా ఇంగ్లీష్ కూడా పెద్దగా రాదు వీళ్ళకి, హిందీ రాదు, ఇంగ్లీషు చాలా తక్కువ తక్కువ మాట్లాడతారు, మొత్తం అరబే మాట్లాడతారు ఎక్కువ. అట్లా అన్నమాట. ఆ టీ తాగాము. ఇవన్నీ చూడండి, బాదం పప్పుల్లో, డేట్స్లో లోపల పప్పు తీసేసి, గింజ తీసేసి, ఈ పప్పులన్నీ ఏవేవో పప్పులు కూడారనమాట, అందులో కూర్చారు. అందులో బాదం పప్పులు కానీ, జీడిపప్పు కానీ, అట్లాంటివి ఏవేవో నట్స్ అందులో పెట్టారనమాట. ఇవన్నీ అరబ్ తాలూకా స్వీట్స్, అరేబియన్ వాళ్ళ తాలూకా స్వీట్స్ అనమాట. ఇవి చూడండి, వింత అనిపించింది నాకు. నిమ్మకాయలు, ఎండిపోయిన నిమ్మకాయలు ఇవి. ఖచ్చితంగా నిమ్మకాయలని ఎండబెట్టి, ఇదిగో చూడండి ఎంత నల్లగా ఉన్నాయో నిమ్మకాయలు. ఇవి చాలా అపురూపంగా మసాలా సామానుల్లో వాడతారట, బిర్యానీల్లో వాటిల్లో మసాలాల కింద వాడతారట ఇవి. ఈ నట్స్ చూడండి, ఈ నట్స్ నేను ఎప్పుడూ చూడని అవేవో నట్స్. ఈ చూడండి, సన్ఫ్లవర్ సీడ్స్, ఇవి నాకు తెలిసినవి. ఇది మన మామూలు దాల్చిన చెక్కన మంది. ఈ పువ్వులు, ఈ బాదం పప్పు, ఇది తెలుస్తుంది. ఇవేవో నట్స్, ఇవి ఇంకేవో నట్స్, అవేవో నట్స్, ఏవేవో నట్స్ నాకు తెలియవు. ఈ పేర్లు ఏవి తెలియవు నాకు. చూడండి, అది తిప్పితే, ఇది ఓపెన్ చేస్తే అందులో నుంచి పడతాయన్నమాట గింజలు. చూడండి, తేనెలో ఊరబెట్టిన నట్స్, బాదం పప్పులు అన్నీ కట్ చేసి, ఇది రకరకాల తేనెలు, దేశాల తాలూకా తేనెలు. చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ ఏవేవో నట్స్, మనకు తెలియవు ఇవేవి. ఇవి బాదం పప్పు, రోస్టెడ్ బాదం పప్పు. ఇంక ఇవి ఎక్కువే ఉన్నాయి, బాదం పప్పులు అన్నిట్లోకి ఎక్కువ ఉన్నాయి. ఇవి బాదం కాయలు బహుశా. ఈ కాయ పగలగొడితే లోపల పప్పు ఉంటుంది అనమాట. చూడండి, ఇవన్నీ మనకి శనగలు ఉన్నాయి. ఇగో మళ్ళీ నిమ్మకాయలు, ఎండిపోయిన నిమ్మకాయలు. మనం పారేస్తాం కదా షాప్లో, మిగిలిపోతే నిమ్మకాయలు పారేస్తారు కాలువల్లాట్లో, ఆ నిమ్మకాయలు అన్నమాట ఇవి. ఇది ఐస్ క్రీము. ఇది ఇది తెలిసింది క్లియర్గా. ఐస్ క్రీమ్, డొమినోస్ ఐస్ క్రీమ్ అనమాట, అక్కడ బ్రాండ్ కూడా ఉంది. చూడండి, డొమినోస్ ఐస్ క్రీమ్. ఇవి చూడండి, ఇవన్నీ పైనాపిల్, పప్పాయ, పప్పాయ కాదు ఇది, ఏవో బత్తాయి పండు లాంటిది.
అలాగే ఇది మ్యాంగో, నెక్స్ట్ ఇది కివి, నెక్స్ట్ది ఏంటో అర్థం కాలేదు నాకు, అవి కూడా అర్థం కాలేదు. కిందవేమో కొబ్బరి అది, తర్వాత స్ట్రాబెర్రీ, మ్యాంగో, ఇలా రకరకాలుగా జామ, ఇది డ్రాగన్ ఫ్రూటు, ఇవేవో తెలియలేదండి నాకు. కిందన్నీ డేట్స్, ఇవన్నీ స్వీట్స్, ఇవన్నీ డేట్స్ లోపల గింజ తీసేసిన పప్పులు కూరి పైన మళ్ళీ తేనె జల్లుతారు. అవి ఇంకా చాలా తియ్యగా ఉంటాయి అన్నమాట. షుగర్ పేషెంట్లు తినాలంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. ఇవన్నీ చూడండి గిఫ్ట్ ప్యాక్స్ ఉన్నాయి. ఈ గిఫ్ట్ ప్యాక్స్ అంతా ఏంటంటే మనం ఏదైనా ఫంక్షన్లకు వెళ్తే ఏవో ఒకటి ఫోటో ఫ్రేమ్లు లేకపోతే వాల్ క్లాక్లు ఇలాంటివి పట్టుకెళ్తాం కదా, వీళ్ళు స్వీట్స్, ఈ నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవి పట్టుకెళ్తారండి. చక్కగా ఈ ప్యాకెట్లు పండగలకి వాటికి ఒకరికొకరు స్వీట్లు ఇచ్చుకుంటారు కదా, ఇలాంటివి ఇచ్చుకుంటారనమాట. అందుకని అన్ని గిఫ్ట్ ప్యాకులు చాలా రిచ్గా తయారు చేసి పెట్టుకున్నారు. చూసారా, ఇదొక గిఫ్ట్ ప్యాక్. చూడండి, ఆరోగ్యానికి ఆరోగ్యము దొరుకుతుంది, ఫుడ్కి ఇబ్బంది లేకుండా అన్నీ తినచ్చు, అలా అనమాట. మనం బొకేలు అవి ఇస్తాం కదా ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, చూడండి డ్రై ఫ్రూట్స్, పెద్దవాళ్ళ దగ్గర బొకేలు ఇస్తాం కదా, ఆ బొకేస్ అన్నీ కూడా సాయంత్రానికో రేపటికో పాడైపోతాయి, తీసి పక్కన పడేస్తారు. గుట్టలు గుట్టలు పడి ఉంటాయి, డబ్బంతా 500 400 పెట్టి బొకేలు కొంటాం, కొని పక్కన పడేస్తాం, కానీ అవి ఉపయోగం లేదు. నాకు అందుకే బొకేలు ఇవ్వడం ఇష్టం ఉండదు. ఇలాగే గిఫ్ట్లు ఏదన్నా ఇచ్చుకుంటే, స్వీట్స్ కానీ పళ్ళు కానీ ఏమన్నా ఇచ్చుకుంటే బాగుంటుంది, మొక్కలు కానీ అలాంటివి ఇచ్చుకుంటే బాగుంటుందని అనుకుంటా. చూసారా, ఇదో గిఫ్ట్ ప్యాక్. ఇది కొంచెం రిచ్గానే ఉంటాయి అనుకుంటా ఇవి. మేమైతే రేట్లు అడగలేదు, కానీ డ్రై ఫ్రూట్స్ కొన్ని తీసుకొని వచ్చాము. ఈ నట్స్, సాల్టెడ్ నట్స్ కొన్ని కొన్నాం అనమాట, తీసుకున్నాం. ఇదిగోండి షాప్ ఓవరాల్గా చూసారా, ఇలా ఉంది షాప్ అంతా, ఎంత రిచ్గా ఉంది చూడండి, విశాలంగా. ఇదిగోండి నేను బయట నుంచి తీసాను మళ్ళీ. ఇవన్నీ గిఫ్ట్ ప్యాకెట్సే. ఈ గిఫ్ట్ ప్యాకెట్స్ అంతా చాలా చక్కగా ఉన్నాయండి, హ్యాపీగా చూడటానికి. చూస్తే కొంచెం ఇది మళ్ళీ తేనెలో ఊరబెట్టిన పప్పులు అన్నమాట ఇవి. ఇవన్నీ ఈ పువ్వులతోటి అది కాఫీ తయారు చేశారు ఇందాక, మనం తాగేం కదా. అదిగో చూడండి ఇంకో గిఫ్ట్ ప్యాక్, ఈ పువ్వులే. మనం శంఖం పువ్వులు కూడా ఇలా తాగొచ్చంటండి, కానీ మనం తాగం ఎవరు చెప్పినా కూడా. ఇగో బాదం గింజలు, ఈ వాల్నట్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.